Good morning students, welcome to our maths class. Fifth sum. In the given figure, angle PQR equal to angle PRQ, then prove that angle PQS equal to angle PRT. అంటే మనకి గివెన్ దట్ యాంగిల్ PQR అంటే ఈ యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ PRQ అంటే ఈ యాంగిల్, ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. యాంగిల్ PQS అంటే ఈ యాంగిల్ PQS యాంగిల్ అండ్ యాంగిల్ PRT ఈ యాంగిల్, ఇవి రెండు కూడా ఈక్వల్ అని చూపించాలి మనం. సో గివెన్ దట్ ఏంటో రాస్తున్నాం, యాంగిల్ PQR ఈక్వల్ టు యాంగిల్ PRQ. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ టూ యాంగిల్స్ కూడా లీనియర్ పెయిర్ ఫామ్ చేస్తున్నాయి. అంటే ఒక లైన్ మీద ఉన్న యాంగిల్స్ కదా, సో ఈ టూ యాంగిల్స్ని ప్లస్ చేస్తే ఈక్వల్ టు 180 degrees వస్తుంది. అంటే యాంగిల్ PQR అంటే ఈ యాంగిల్ ప్లస్ యాంగిల్ PQS అంటే ఈ యాంగిల్, ఈ టూ యాంగిల్స్ని ప్లస్ చేస్తే ఈక్వల్ టు 180. సేమ్ అదేవిధంగా యాంగిల్ PRQ అంటే ఈ యాంగిల్ని ఈ యాంగిల్ని రెండింటిని ప్లస్ చేస్తే మనకి 180 degrees వస్తుంది, ఎందుకంటే ఇవి లీనియర్ పెయిర్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి. సో యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT ఈక్వల్ టు 180 degrees. సో ఫ్రమ్ 1 and 2 మనకి RHS రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి LHS రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. అంటే యాంగిల్ PQR ప్లస్ యాంగిల్ PQS ఈక్వల్ టు యాంగిల్ PRQ ప్లస్ యాంగిల్ PRT. కానీ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే యాంగిల్ PQR ఈక్వల్ టు యాంగిల్ PRQ అని ఇచ్చారు. అంటే ఇది 10 degrees అయితే ఇది 10 degrees అవుతుంది, ఇది 20 అయితే ఇది 20 అవుతుంది. అంటే ఇవి రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అవి రెండు క్యాన్సిల్ అయితే ఇంక మనకు మిగిలిన వాల్యూస్ యాంగిల్ PQS ఈక్వల్ టు యాంగిల్ PRT, హెన్స్ ప్రూవ్డ్. అదే మనల్ని ప్రూవ్ చేయమన్నారు. నెక్స్ట్ 6th సమ్. In the given figure, if x plus y equal to w plus z, then prove that AOB is a line. అంటే AOB లైన్ అని చూపించమన్నారు. లైన్ అని చూపించాలి అంటే ఈ లైన్కి పై ఉన్నటువంటి యాంగిల్స్ అన్నింటినీ ప్లస్ చేస్తే 180 అని చూపించాలి. అంటే x ప్లస్ y ఈక్వల్ టు 180 అని చూపించాలి, అలాగే z ప్లస్ w ఈక్వల్ టు 180 అని చూపించాలి. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ x ప్లస్ y ఈక్వల్ టు w ప్లస్ z. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ జెడ్ కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్ అన్నీ కూడా ఒక కంప్లీట్ యాంగిల్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ డబ్ల్యూ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 360 degrees. దీంట్లో ఎక్స్ ప్లస్ వై బదులుగా కే రాసుకుని జెడ్ ప్లస్ డబ్ల్యూ బదులుగా కూడా కే రాసుకోవచ్చు, ఎందుకని ఆ టూ వాల్యూస్ ఈక్వల్ కాబట్టి. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జెడ్ ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు సమ్ యాంగిల్, ఆ యాంగిల్ మనకు తెలియదు కాబట్టి కే అనుకున్నాం. సో ఎక్స్ ప్లస్ వై బదులుగా కే, జెడ్ ప్లస్ డబ్ల్యూ బదులుగా కే, అంటే కే ప్లస్ కే ఈక్వల్ టు 360, 2k ఈక్వల్ టు 360, అంటే కే ఈక్వల్ టు 360/2 దట్ ఈక్వల్ టు 180. కే అంటే ఎక్స్ ప్లస్ వైని కే అనుకున్నాం మనం, జెడ్ ప్లస్ డబ్ల్యూని కూడా కే అనుకున్నాం. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు జెడ్ ప్లస్ డబ్ల్యూ ఈక్వల్ టు కే అంటే 180 degrees. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees అని వచ్చి ఎక్స్ కామా వై లీనియర్ పెయిర్ని ఇండికేట్ చేస్తున్నాయి, ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180 అండ్ ఇవి రెండు కూడా అడ్జాసెంట్ యాంగిల్స్ కూడా, సో లీనియర్ పెయిర్. సో ఏబి అనేది ఏఓబి అనేది ఒక లైన్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే డబ్ల్యూ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 degrees అండ్ డబ్ల్యూ కామా జెడ్ అనేవి పెయిర్ ఆఫ్ అడ్జాసెంట్ యాంగిల్స్. సో ఇవి కూడా లీనియర్ పెయిర్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఏఓబి అనేది ఒక లైన్ ఇండికేట్ చేస్తుందని చెప్పచ్చు. నెక్స్ట్, in the given figure, PQ is a line, ray OR is perpendicular to line PQ, OS is another ray lying between rays OP and OR. Prove that angle ROS అంటే ఈ యాంగిల్ ROS ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ QOS, దట్ మీన్స్ యాంగిల్ QOS టోటల్ యాంగిల్, మైనస్ యాంగిల్ POS. యాంగిల్ POS మీన్స్ యాంగిల్ POS ఈ యాంగిల్ వస్తుంది, ఇది మనం చూపించవలసింది. సో గివెన్ ఓఆర్ ఈజ్ పర్పెండిక్యులర్ టు పీక్యూ, దట్ ఇంప్లైస్ యాంగిల్ ఆర్ఓక్యూ ఈక్వల్ టు 90 degrees. ఓఆర్ అనేది పీక్యూకి పర్పెండిక్యులర్గా ఉంది అంటే అర్థం ఏంటి, ఇక్కడ యాంగిల్ 90 degrees. యాంగిల్ ఆర్ఓక్యూ ఈక్వల్ టు 90 degrees. టు ప్రూవ్ యాంగిల్ ఆర్ఓఎస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ క్యూఓఎస్ మైనస్ యాంగిల్ పిఓఎస్ మనం ప్రూవ్ చేయవలసింది ఇది. నెక్స్ట్, from the figure angle ROS equal to angle QOS minus angle QOR. ఒకసారి
పిక్చర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆర్ఓఎస్ వాల్యూ మనకు కావాలి కాబట్టి యాంగిల్ ఆర్ఓఎస్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ యాంగిల్ కావాలి అనుకుంటే మనం ఈ టోటల్ యాంగిల్లోంచి ఈ యాంగిల్ని ఈ 90 డిగ్రీస్ని మైనస్ చేస్తే ఈ యాంగిల్ ఎంతో తెలుస్తుంది. అంటే యాంగిల్ క్యూఓఎస్ నుండి యాంగిల్ ఆర్ఓక్యూని మైనస్ చేయాలి. అలా చేస్తే యాంగిల్ ఎస్ఓఆర్ అనేది తెలుస్తుంది, లేదా యాంగిల్ ఆర్ఓఎస్. అది ఫస్ట్ ఈక్వేషన్గా రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ యాంగిల్ ఆర్ఓఎస్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఓపి మైనస్ యాంగిల్ పిఓఎస్. అంటే ఈ యాంగిల్ ఆర్ఓఎస్ని మనం ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే ఈసారి ఇటు సైడ్ నుంచి చూడండి. అంటే యాంగిల్ ఆర్ఓపి ఈ టోటల్ యాంగిల్ ఇది కూడా 90 అవుతుంది మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఇటువైపు 90 ఉంది కాబట్టి ఇటువైపు పక్కన కూడా 90 ఉంటుంది. ఈ యాంగిల్ ఆర్ఓపిలో నుండి యాంగిల్ పిఓఎస్ లేదా యాంగిల్ ఎస్ఓపి ఈ వాల్యూని కనుక మైనస్ చేస్తే ఇంక మిగిలిన వాల్యూ యాంగిల్ ఆర్ఓఎస్ మిగులుతుంది. ఇటు సైడ్ నుంచి చూస్తే యాంగిల్ క్యూఓఎస్లోంచి యాంగిల్ ఆర్ఓక్యూని మైనస్ చేసాం. ఇటు సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇదే యాంగిల్ని ఏ విధంగా రాయొచ్చు, యాంగిల్ ఆర్ఓపి మైనస్ యాంగిల్ ఎస్ఓపి. ఈ యాంగిల్ కావాలనుకుంటే ఈ టోటల్ యాంగిల్లోంచి ఈ యాంగిల్ని మైనస్ చేస్తున్నాం. అవి రెండు 2 ఈక్వేషన్స్గా రాసుకున్నాం. సో యాడింగ్ 1 and 2 ఈ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే యాంగిల్ ఆర్ఓఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ఓఎస్ ఎల్హెచ్ఎస్లు అన్నింటినీ ప్లస్ చేసాం. రెండు ఒకటే వాల్యూస్ కాబట్టి 2 into యాంగిల్ ఆర్ఓఎస్ వచ్చింది ఈక్వల్ టు యాంగిల్ క్యూఓఎస్ మైనస్ యాంగిల్ క్యూఓఆర్ ప్లస్ యాంగిల్ ఆర్ఓపి మైనస్ యాంగిల్ పిఓఎస్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ క్యూఓఆర్ అండ్ యాంగిల్ ఆర్ఓపి ఈక్వల్ టు 90 degrees. మనకి 2 యాంగిల్స్ తెలుసు కదా, ఇక్కడ ఈ యాంగిల్ 90 degrees ఉంది, ఇటువైపు పక్కన ఈ యాంగిల్ కూడా 90 degrees. అంటే యాంగిల్ ఆర్ఓక్యూ యాంగిల్ పిఓఆర్ ఈ 2 యాంగిల్స్ కూడా 90 degrees అవుతున్నాయి. సో ఆ 2 యాంగిల్స్ని క్యాన్సిల్ చేస్తే యాంగిల్ క్యూఓఆర్ మైనస్ యాంగిల్ క్యూఓఆర్ అండ్ యాంగిల్ ఆర్ఓపి ప్లస్ మైనస్ అంటే -90 + 90 రెండింటిని మైనస్ క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలేది యాంగిల్ క్యూఓఎస్ మైనస్ యాంగిల్ పిఓఎస్. మనకి యాంగిల్ ఆర్ఓఎస్ కావాలంటే ఇంటూ 2 ఇటువైపుకి పంపిస్తే 1/2 ఇంటూ యాంగిల్ క్యూఓఎస్ మైనస్ యాంగిల్ పిఓఎస్. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇట్ ఈజ్ గివెన్ దట్ యాంగిల్ XYZ ఈక్వల్ టు 64 degrees. సో XYZ ఈక్వల్ టు 64 degrees డ్రా చేసాం. అండ్ XY ఈజ్ ప్రొడ్యూస్డ్ టు పాయింట్ P. అంటే ఈ XYని P వరకు ప్రొడ్యూస్ చేసాం ఇదే విధంగా. నెక్స్ట్ ఏ రే YQ బైసెక్ట్స్ యాంగిల్ ZYP. యాంగిల్ ZYPని బైసెక్ట్ చేస్తుందంట. ఏంటది, YQ రే అనేది. బైసెక్ట్ చేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 64 degrees యాంగిల్ని ఈక్వల్ పార్ట్స్గా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని అర్థం. బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుందని. అంటే 64ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఇది 32, ఇది 32. డ్రా ఏ ఫిగర్ ఫ్రమ్ ది గివెన్ ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి పిక్చర్ని డ్రా చేస్తాం మనం. ఫైండ్ యాంగిల్ XYQ. యాంగిల్ ఎంత అవుతుంది, ఇది బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది హాఫ్ ఉంటుంది. 64లో హాఫ్ 32. అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ QYP అన్న XYQ అన్న ఒకటే యాంగిల్, ఈ యాంగిల్ ఇండికేట్ చేస్తుంది. సో 32కి రిఫ్లెక్స్ యాంగిల్ కావాలి అంటే 360లోంచి 32ని మైనస్ చేయాలి. 360 - 32 = 328 degrees. థ్యాంక్ యూ.